ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేసి ఇవి చిటపటమన్న తర్వాతనే మీ దగ్గర ఉన్న పప్పులను యాడ్ చేసుకోండి. ఇవి క్రంచీగా అయ్యేంత వరకు వేయించండి. నెక్స్ట్ జీలకర్ర చిటపటమన్న తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించండి. తాలింపు ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉంచండి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మరొక నిమిషం వేయించండి. మాడగొట్టొద్దండి, జస్ట్ మగ్గించాలి. తర్వాత సాల్ట్ వేసి ఇంకొక నిమిషం పాటు వేయించాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత మరొక నిమిషం పాటు వేయించండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత తాలింపంతా రైస్కి పట్టే విధంగా కలపండి. తర్వాత పైనుంచి నిమ్మరసం పిండేసుకొని మళ్ళీ ఒకసారి రైస్కి అంతా నిమ్మరసం పట్టే విధంగా కలపాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కొత్తిమీరకి ఇందులో కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.